బాలానందం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 4వ తరగతి తెలుగు 4వ పాఠం పరివర్తన సాధన పత్రాల గురించి చర్చించుకుందాం. దిస్ ఈజ్ సూర్యప్రకాష్ అండ్ దిస్ వీడియో ఈజ్ క్రియేటెడ్ ఫర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ యాజ్ ఎ రిసోర్స్. సాధన పత్రం 1. ఆ పాఠంలోని ఒత్తులేని పదాలను రాయండి. ఉదాహరణ: ఒక, ఆడడం, మనం, వంట, ఆనందం, తన, అంత, ఇంత, గలగల. తర్వాత ఆ పై పట్టికలో గుణింతాక్షరంతో మొదలయ్యే పదాలను గుర్తించి రాయండి. ఉదాహరణ: పిల్లలు, పేరు, రాము, తోట, మామిడి, గొంతు, బాగా, భుజానికి, దూరం, మామిడి, దారి, కాకి, వానాకాలం. ఈ పాఠంలో ఉన్న గుణింతాక్షర పదాలు గుర్తించి రాయండి. తోట, దారి, గదిలో, అందరూ, బడికి, అనిపించింది, చీమ, కిలకిలలు, గూడు. తర్వాత ఈ కింది పదాలలోని ద్విత్వాక్షరాలకు 0 చుట్టండి. అమ్మ, ఇల్లు, పిల్లలు, బద్ధకం, అక్కడ, రెక్కలు, పువ్వులు, తెచ్చుకొని, తుమ్మెద. తర్వాత సాధన పత్రం 2. ఆ పాఠంలోని ద్విత్వాక్షర పదాలను గుర్తించి రాయండి. అమ్మ, ఎక్కువ, చెట్టు, తుమ్మెద, పెద్ద, నువ్వు, ఇప్పుడు, మళ్ళీ, పచ్చని, కొమ్మపై, పొల్లని, వెళ్ళాలి. ఆ పాఠంలోని సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి. ఇష్టం, తండ్రి, వ్యక్తి, పుస్తకాలు, తర్వాత ప్రకృతి, కనిపించింది, శ్రమించి, సేకరిస్తున్నాను, కష్టపడి. తర్వాత ఈ కింది పదాలను సరైన చోట ఉంచండి. ఇష్టం, గది, పేరు, బాగా, ఉంది, పెద్ద. ఆ అబ్బాయి పేరు రాము. ఆటలంటే అతనికి ఇష్టం. రాము తండ్రి ఊరిలో బాగా డబ్బున్న వ్యక్తి. పెద్ద ఇల్లు కూడా ఉంది. ఆ రాము చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది. తర్వాత ఈ పాఠం ఆధారంగా ఈ మాటలు ఎవరివో చెప్పండి. తేనెటీగ, తేనెటీగ, మనం ఆడుకుందామా? రాము. నాకు అంత తీరిక లేదు బాబు. తుమ్మెద. ఇది గింజలు దాచుకునే కాలం. చీమ. ఎవరి పనిలో వారున్నారు కదా. రాము. తర్వాత సాధన పత్రం 3. ఆ కింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇంతలో అక్కడున్న పువ్వులపై వాలుతున్న తేనెటీగ కనిపించింది. ఈ విధంగా ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. 1వ ప్రశ్న: పై పేరాలో సంభాషణ ఎవరి మధ్య జరిగింది? రాము మరియు తేనెటీగ. రాము తుమ్మెదను ఏమని అడిగాడు? తేనెటీగ, తేనెటీగ, మనం ఆడుకుందామా అని ఆసక్తిగా అడిగాడు. తుమ్మెద ఏమని చెప్పింది? నాకు అంత తీరిక లేదు బాబు. పూల నుంచి తేనెను సేకరిస్తున్నాను. పూలు తొందరగా వాడిపోతాయి అని తుమ్మెద చెప్పింది. తర్వాత ఆ పరివర్తన పాఠం చదివారు కదా. పాఠంలో కింది పాత్రల స్వభావాలను రాయండి. పాత్ర స్వభావం: రాము. రాముకు బద్ధకం ఎక్కువ. అతనికి ఆటలంటే ఇష్టం. కాకి. కాకి ముందు చూపు కలది,
భవిష్యత్ అవసరాలను ముందుగానే గుర్తిస్తుంది. తేనెటీగ తేనెటీగ తీరిక లేకుండా శ్రమిస్తుంది. చీమ భవిష్యత్ గురించి ముందుగానే ఆలోచించి జాగ్రత్త పడుతుంది. తర్వాత సాధన పత్రం 4. ఈ పేరా చదవండి. అదేమిటి, నాతో ఎవరూ ఆడుకోవడానికి రావడం లేదు. ఈ విధంగా ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. పై పేరా ఆధారంగా 5 ప్రశ్నలు తయారు చేయండి. ఉదాహరణ, నాతో ఎవరూ ఆడటం లేదు అని ఎవరనుకుంటున్నారు? 1వ ప్రశ్న, రాము కూర్చుని ఏమి చేస్తున్నాడు? 2, నేను నా పని చేసుకుంటాను అని ఎవరు అంటున్నారు? 3, రాము దేనిని? ఈ విధంగా 5 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ కింది పేరా చదవండి. తారుమారైన పదాలను గుర్తించి సరైన ఖాళీలలో రాయండి. ఇంతలో వంటగదిలో నుంచి వాళ్ళ అమ్మ గొంతు వినిపించింది. బాబు, రాము, చుట్టుపక్కల పిల్లలు అందరూ బడికి వెళ్ళిపోతున్నారు. నువ్వు కూడా త్వరగా తయారయ్యి బడికి వెళ్ళు అంది. కాసేపటి తర్వాత పుస్తకాల సంచి భుజానికి తగిలించుకొని బయలుదేరాడు. కొంత దూరం నడిచేసరికి దారిలో ఉన్న మామిడి తోటలోకి వెళ్ళాలి అనిపించింది. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 5. పదజాలం ఆ. అంత్యాక్షరంతో పదాలను తయారు చేయండి. రాము, ముంత, చివరక్షరం త, తరగతి, చివరక్షరం తి, తిరగలి, చివరక్షరం లి, లిపి, చివరక్షరం పి, పిలక. ఈ విధంగా అంత్యాక్షరం పదాలను తయారు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ. గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి. రాముకు ఎంతో సంతోషంగా ఉంది. సంతోషం అంటే అర్థం ఆనందం. 2, రాము తండ్రి ఊరిలో బాగా డబ్బున్న వ్యక్తి. ఊరిలో అంటే గ్రామంలో. తర్వాత ఒక్కొక్క అప్పులతో శ్రమించి గూడు కట్టుకున్నాను. ఉదాహరణకి శ్రమించి అనగా కష్టపడి. నెక్స్ట్, పాఠంలో నీళ్లను, పక్షులను, వాటి రెక్కలను, ప్రకృతిని వర్ణించారు కదా. ఆ వర్ణ పదాలు రాయండి. నీళ్ల గలగలలు. 1, రెక్కల టపటపలు. 2, పక్షుల కిలకిలలు. 3, ప్రకృతి ఆహ్లాదం. తర్వాత పాఠం చదివారు కదా. ఈ పాఠంలో రాము ఎవరెవరితో ఆడుకుందామన్నాడో రాయండి. 1, కాకి, తేనెటీగ, చీమ. తర్వాత సాధన పత్రం 6. పాఠంలో కాకి, తేనెటీగ, చీమ వంటి పక్షులు, కీటకాలు ఉన్నాయి కదా. మీకు తెలిసిన పక్షులు, కీటకాల పేర్లు రాయండి. పక్షులు, కీటకాలు. పక్షులు పిచ్చుక, చిలుక, నెమలి, పావురం, కొంగ. కీటకాలు తూనీగ, దోమ, సీతాకోకచిలుక, బొద్దింక, మిడత. తర్వాత ఆ. కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. ఇష్టం, అయిష్టం. నవ్వడం, ఏడవడం. ఆనందం, విచారం. మంచి, చెడు. సుఖం, దుఃఖం. ఆలస్యం, తొందర. పెద్ద, చిన్న. రాత్రి, పగలు. తర్వాత ఈ పాఠంలోని పేర్లు రాయండి. రాము, కాకి, తేనెటీగ, తుమ్మెద, చీమ. తర్వాత ఈ కింది పేరా చదవండి, సరిచేసి రాయండి. ఇంతలో ఎదురుగా చీమ కనిపించింది. రాము దిగులు పడ్డాడు అని ఆత్రంగా అడిగాడు. చీమ మనం ఆడుకుందామా? దీనికి సరైన క్రమం రాము దిగులు పడ్డాడు. ఇంతలో ఎదురుగా చీమ కనిపించింది. చీమ మనం ఆడుకుందామా అని ఆత్రంగా అడిగాడు. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 7 స్వీయ రచన. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. రాము వెళ్ళిన మామిడి తోట ఎలా ఉంది? జవాబు:
రాము వెళ్ళిన మామిడి తోట పారుతున్న నీటి గలగలలు, పక్షుల కిలకిలలు, వాటి రెక్కల టపటపలు మరియు పచ్చని ప్రకృతి అందాలతో ఆహ్లాదంగా ఉంది. రెండో ప్రశ్న, కాకి తేనెటీగ చీమల ద్వారా రాము ఏమి గ్రహించాడు? జవాబు, కాకి తేనెటీగ చీమల ద్వారా ఎవరి పనులు వారే చేసుకోవాలి అని రాము గ్రహించాడు. తన పని బడికి వెళ్ళి చదువుకోవడం అని తెలుసుకుని బడికి బయలుదేరాడు. మూడో ప్రశ్న, కాలాన్ని ఎందుకు వృధా చేయకూడదు రాయాల్సి ఉంటుంది. తర్వాత కింది ఆధారాలతో వానాకాలం గురించి 5 వాక్యాలు రాయండి. వానాకాలం వాగులు వంకలు పారుతాయి. వానాకాలంలో పంటలు బాగా పండుతాయి. వానాకాలంలో వరదలు వస్తాయి. వానాకాలంలో ప్రకృతి పచ్చదనంగా కనిపిస్తుంది. వానాకాలంలో జోరు వానలు కురుస్తాయి. తర్వాత సాధనపత్రం 8 సృజనాత్మకత. ఆసిఫ్ ఒక ఫ్యాన్సీ దుకాణం పెట్టుకున్నాడు. తన దుకాణానికి బోర్డు ఇలా తయారు చేసుకున్నాడు. సెల్ నెంబర్ డీలక్స్ ఫ్యాన్సీ స్టోర్స్. మా వద్ద అన్ని రకాల పుస్తకాలు, స్టేషనరీ, టైలరింగ్ మెటీరియల్, ఫ్యాన్సీ వస్తువులు సరసమైన ధరలకు లభించును. పై బోర్డును చూశారు కదా. మీ నాన్న బట్టల దుకాణం పెట్టాలనుకున్నారు అనుకుందాం. దానికి బోర్డు ఎలా తయారు చేస్తారు? సూర్య కిడ్స్ వేర్. మా వద్ద పిల్లలకు కావలసిన అన్ని రకాల దుస్తులు లభించును. అన్ని స్కూల్స్ యూనిఫామ్స్ మా ప్రత్యేకత. మొబైల్ నంబర్ 955075 ఎట్సెట్రా. ఈ విధంగా మనం ఒక బోర్డు తయారు చేయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 9 కింది సంభాషణను పొడిగించండి. కాలం విలువ తెలిసిన కోయిల ఎలా సంభాషిస్తుంది? కోయిల ఈ విధంగా కోయిల, పిల్లలు, కోయిల, కాకి సంభాషణ ఉంది. తర్వాత మనం కొనసాగించాల్సి ఉంటుంది. కోయిల, తెలుసు, కానీ నువ్వు నాకు ఒక సహాయం చేయగలవా? కాకి, ఏం సహాయం కావాలో అడుగు మిత్రమా. కోయిల, నేను సొంతంగా గూడు కట్టుకోలేనని నీకు తెలుసు కదా. కాకి, తెలుసు, అయితే ఇప్పుడు ఏమైంది మిత్రమా. కోయిల, నేను గుడ్లు పెట్టే సమయం వస్తుంది, నాకొక గూడు కావాలి. కాకి, ఓ అంతేనా మిత్రమా, నువ్వు నా గూటిలో గుడ్లు పెట్టుకోవచ్చు. కోయిల, నీకు ఇబ్బందిగా ఉంటుందేమో మిత్రమా. ఈ విధంగా కాకి కోయిల సంభాషణ జరుగుతుంది. తర్వాత కింది పేరాలో సరైన చోట ఫుల్ స్టాప్, కామా గుర్తులను ఉపయోగించండి. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. దీనికి సరైన క్రమం, జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైంది. ఫుల్ స్టాప్. రోజు వేల సంఖ్యలో లారీలు, బస్సులు, కార్లు, బైకులు, స్కూటర్లు, ఆటోలు నడుస్తున్నాయి. ఫుల్ స్టాప్. వాహన చోదకులు ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 10 భాషాంశాలు. కింది వాక్యాలలో సరైన చోట ఫుల్ స్టాప్, కామా గుర్తులు ఉంచండి. రాము బడికి వెళ్ళాడు. ఫుల్ స్టాప్. సంచిలో పెన్సిల్ బాక్సు, స్కేలు ఉన్నాయి. సత్యవేణి బట్టలు ఉతికింది. ఫుల్ స్టాప్. ఎండలో ఆరబెట్టింది. గౌతమ్ బజారుకు వెళ్ళి, కూరగాయలు కొన్నాడు. ఫుల్ స్టాప్. ఈ బస్ రామచంద్రపురం నుండి బయలుదేరి, పసలపూడి, చెల్లూరు, వెంటూరు, కురకాళ్ళపల్లి, పామర్రు, అమజూరు, నరజాడు మీదుగా వాకతిప్ప వెళుతుంది. తర్వాత కింది పేరా చదవండి. ఒక పేరా ఇవ్వడం జరిగింది. పై పేరాలో చుక్క, గుర్తుల ముందున్న పదాలు గుర్తించి రాయండి. ఫుల్ స్టాప్ గుర్తుకు ముందున్న పదాలు ఆదివారం, వెళ్ళాను, వచ్చాడు, ఇచ్చాడు, తిన్నాము. కామా గుర్తుకు ముందున్న పదాలు శరత్తు, రవి, ప్రశాంతు, పూతరేకులు, పప్పు చెక్కలు, చేగుడీలు. తర్వాత స్పందన పత్రం 2 గేయ భావాన్ని సరైన క్రమంలో రాయండి. 1 కబుర్లు చెబుతూ కాలాన్ని గడపకుండా
గట్టి కృషి చేయాలి. ఈ విధంగా 4 వాక్యాలు ఇవ్వడం జరిగింది. వీటికి సరైన క్రమం: కబుర్లు చెబుతూ కాలాన్ని గడపకుండా గట్టి కృషి చేయాలి. 2, తిండి ఉంటే మనిషి పుష్టిగా ఉంటాడు. 3, సొంత ప్రయోజనం కొంత వదులుకొని పొరుగువారికి సహాయం చేయాలి. 4, అందరూ సోదరభావంతో మెలగాలి. తర్వాత 2, కింది పదాలు చదివి ఖాళీలను సరైన పదంతో నింపండి. ఏకవచనం, బహువచనం. నాయకుడు, నాయకులు. లాభం, లాభాలు. బస్సులు. మతం, మతాలు. చిత్రం, చిత్రాలు. తర్వాత 3 రాయండి. భారతావనిలో ప్రజలందరూ సోదరభావంతో ఉండాలనే భావాన్ని తెలుపుతూ కొన్ని వాక్యాలు రాయండి. 1, మతం, భాష, ప్రాంతం వేరైనా మనమందరం ఒకే దేశ పౌరులమని గర్వించాలి. 2, సోదరభావం, ప్రేమ, ఐక్యతతోనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత కింది వాక్యాలలో సరైన చోట ఫుల్ స్టాప్, ఆశ్చర్యార్థక గుర్తులు ఉంచి రాయండి. రవి బజారుకు వెళ్ళాడు. చుక్క. సర్కస్లో జిరాఫీ, ఏనుగు, ఎలుగుబంటి, చింపాంజీలు చూశాను. తర్వాత సత్యవేణి పిల్లలను ఆడించింది. ఫుల్ స్టాప్. ఈ బస్సు ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత మీకు నచ్చిన చిత్రం గీయండి, రంగులు వేయండి. ఇక్కడ పిల్లలకు నచ్చినటువంటి చిత్రాన్ని గీయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఒక చిత్రం ఇవ్వడం జరిగింది.